హలో వీవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ గురించి తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనేది ఏంటంటే, మనకి మన కంప్యూటర్ పైన ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తే మన కంప్యూటర్ పైన ఒక ఆండ్రాయిడ్ డివైస్‌ని సిమ్యులేట్ చేస్తుంది. అంటే ఒక ఆండ్రాయిడ్ వర్చువల్‌గా సిమ్యులేట్ అవుతుంది డివైస్. సో, ఫిజికల్ డివైస్ లేకుండానే ఆండ్రాయిడ్ డివైస్, ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ మన కంప్యూటర్ మీద రన్ చేయొచ్చు. సో, దాని ద్వారా మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అప్లికేషన్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా ఏపీకేస్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, మన కంప్యూటర్ పైన ఆండ్రాయిడ్ రన్ చేయాలి అంటే మనకి ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అయితే అవసరం ఉంది. సో, ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ కోసం నేను ఎక్కువగా యూజ్ చేసేది బ్లూస్టాక్స్. సో, మీరు బ్లూస్టాక్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ పైన చూపిస్తున్న లింక్‌లోకి వెళ్తే బ్లూస్టాక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ బ్లూస్టాక్స్ అనేది ఆహ్, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్‌గా ఉంటుంది. సో, మ్యాక్ యూజర్స్ కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విండోస్ యూజర్స్ కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, 32 బిట్, 62 బిట్ ఆర్కిటెక్చర్, ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ అనేది మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు జనరల్‌గా. సో, ఇది ఇక్కడ విండోస్ 64 బిట్, ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ 32 బిట్ గాని, 64 బిట్ కానీ మనకి ఎలా కావాలో సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చేసుకోకుండా డైరెక్ట్‌గా ఈ ఇన్‌స్టాలర్ సెలెక్ట్ చేసుకున్నా ఆటోమేటిక్‌గా మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ చెక్ చేసుకొని ఇది అప్రోప్రియేట్ వెర్షన్‌ని ఇది డౌన్‌లోడ్ చేస్తుంది. ఈ ఇన్‌స్టాలర్ ద్వారా ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాలర్ లాంచ్ అయ్యాక ఆటోమేటిక్‌గా అది ఇన్‌స్టాల్ చేస్తుందనమాట. సో, జనరల్‌గా ఈ బ్లూస్టాక్స్ 4 ఈ లింక్ ద్వారా మనం ఇది డౌన్‌లోడ్ చేసినప్పుడు, ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఎక్స్టర్నల్ ఏపీకేస్ కొన్ని స్ట్రీమింగ్ యాప్స్ లైక్ తోప్ టీవీ గానీ, ఓరియో టీవీ గానీ నాకు కొంచెం ఇష్యూ అయితే వస్తుంది. యాప్ అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. యాప్ స్ట్రక్ అయిపోతుంది. ఒక్కసారి క్రాష్ అయిపోతుంది యాప్. సో, యాప్ అలా క్లోజ్ అవుతుంది అని నేను ఈ వెర్షన్‌ని ఇక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేస్తే లేటెస్ట్ వెర్షనే డౌన్‌లోడ్ అవుతుంది. సో, నాకు కొంచెం స్టేబుల్ వెర్షన్ ఒకటుంది. నాకు ఆ వెర్షన్‌లో అయితే యాప్స్ అనేవి కంటిన్యూయస్‌గా రన్ అవుతున్నాయి. ఆ వెర్షన్ నేను ఇక్కడ లింక్‌లో ఇచ్చాను. ఆహ్, ఆ లింక్ ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ వెర్షన్ అనేది 4.110.0.1081. ఈ వెర్షన్ అనేది మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే నేనిచ్చిన ఆహ్, డౌన్‌లోడ్ లింక్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు ఈ వెర్షన్ ఇన్‌స్టాలర్ అయితే మనకు 4.110.0.1081 వెర్షన్ ఈఎక్స్‌ఏదే వస్తుంది. ఈ ఈఎక్స్‌ఈ మనం రన్ చేసినప్పుడు ఈఎక్స్‌ఈ రన్ చేస్తే మనకి ఇన్‌స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతది. ఇది కొంచెం టైం తీసుకుంటది. ఈ ఇన్‌స్టాలేషన్ అనేది మీ కంప్యూటర్ మీద స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటది. ఒకసారి రన్ అయ్యాక మీకు నెక్స్ట్ టైమ్ అనేది మీ మీ కంప్యూటర్ అనేది మినిమమ్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ ఉండాలి. అంటే మీ కంప్యూటర్ అనేది మరీ స్లో ఉంటే కనుక ఈ ఎమ్యులేటర్స్ అనేవి అంత ఫాస్ట్‌గా రన్ అవ్వవు. సో, ఇప్పుడు ఆహ్, ఇన్‌స్టాల్ చేయడానికి అడుగుతుంది. నేను యెస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో, ఐ వాంట్ టు ఇన్‌స్టాల్ నౌ. సో, ఇన్‌స్టాల్ నౌ అయితే ఇస్తున్నాను. సో, ఇచ్చినప్పుడు డౌన్‌లోడింగ్ అయితే జరుగుతుంది. మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఇది అప్రోప్రియేట్ వెర్షన్ అయితే మనకు డౌన్‌లోడ్ చేస్తుంది. సో, మనం ఎలాగో ఈ వెర్షన్ ఇచ్చాం కాబట్టి, ఈ వెర్షన్ ద్వారా డౌన్‌లోడ్ అవుతది. సో, ఇది ఒకసారి డౌన్‌లోడ్ అయిపోయాక ఆహ్, ఇన్‌స్టాలేషన్ కూడా జరుగుతది. సో, ఇన్‌స్టాలేషన్ జరిగాక మన గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేసుకొని, మనకు కావాల్సినయి ప్లే స్టోర్ ద్వారా యాప్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. జనరల్‌గా మేజర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌కి వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి. లైక్ హాట్‌స్టార్ గాని, ప్రైమ్ గాని, ఇంకా సన్ నెక్స్ట్ కానీ ఇలాంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌కి మనకి విండోస్ అదే వెబ్‌సైట్ కూడా ఉంది. ఈ వెబ్‌సైట్ ఉండడం వల్ల వెబ్‌సైట్‌లోనే డైరెక్ట్‌గా మనం అది ప్లే చేసుకోవచ్చు. కానీ కొన్ని అప్లికేషన్స్ లైక్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్, థర్డ్ పార్టీ స్ట్రీమింగ్ యాప్స్ గట్టా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే ఆహ్, ఈ బ్లూస్టాక్ ఎమ్యులేటర్ ఉపయోగించుకొని మనమైతే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం మొబైల్‌లో స్ట్రీమింగ్ యాప్స్ మొబైల్‌లో చూసే కంటెంట్‌ని మనం డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్‌లో ఎంజాయ్ చేయొచ్చు. సో, దానికోసం అయితే ఈ బ్లూస్టాక్స్ అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను. సో, మీరు కావాలితే లైవ్ ఛానెల్స్ కూడా చూడొచ్చు. లైక్ తోప్ టీవీ అనే ఈఎక్స్ అయితే నేను చెప్పాను కదా! అది ఈఎక్స్‌ఈ కావాలితే ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, లేటెస్ట్ వెర్షన్ 44 తోప్ టీవీ. ఈ లింక్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీరు లైవ్ ఛానెల్స్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సో,
లైవ్ ఛానెల్స్ కూడా మనం ఫ్రీగా చూడొచ్చు. దాంతో పాటు లైవ్ క్రికెట్ కూడా మోస్ట్ ఆఫ్ ద క్రికెట్ కంటెంట్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సో, దీని ఇన్‌స్టాలేషన్ కూడా నేను చూపిస్తాను. ఈ బ్లూస్టాక్స్‌లో. సో, బ్లూస్టాక్ డౌన్‌లోడింగ్ అయితే జరుగుతుంది. డౌన్‌లోడింగ్ అయిపోయాక ఇది 519 ఎంబీ ఉందండి. 519 ఎంబీ డౌన్‌లోడ్ అయింది. సో, 519 ఎంబీ డౌన్‌లోడ్ అయ్యాక ఇప్పుడు మనకి ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఇన్‌స్టాలేషన్ అయితే అవుతుంది. సో, వన్స్ ఇన్‌స్టాలేషన్ అయ్యాక మనం గూగుల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వాలి. దాని తర్వాత ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ ద్వారా మనకి ఫుల్ యాక్సెస్ ఉంటది. ప్లే స్టోర్ ద్వారా మనం అప్లికేషన్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనం అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఈ విండోస్ ల్యాప్‌టాప్‌లోనే మనం కొంచెం ఈ యాప్స్ అయితే రన్ చేసుకోవచ్చు. సో, ఎక్స్టర్నల్ ఏపీకేస్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దానికి కూడా ఆప్షన్ ఉంది. చూపిస్తాను మీకు. ఈ ఇన్‌స్టాలేషన్ అనేది కొంచెం టైం తీసుకుంటదండి. ఇన్‌స్టాలేషన్ అయ్యేటప్పటికి కొంచెం వెయిట్ చేయాల్సుంటది. ఇక్కడ కావాలితే బ్లూస్టాక్స్ అనేది మీ వెర్షన్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఉన్నాయి. ఎఫ్ఏక్యూస్. మీరు ఒకసారి మీరు రీడ్ చే గో త్రూ చేస్తే మీకు ఐడియా వస్తది. ఏమన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే. జనరల్‌గా వాళ్ళు అప్డేట్ చేసుకోమంటున్నారు. బ్లూస్టాక్స్ ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్‌కి అప్డేట్ చేసుకోమంటున్నారు. థర్డ్ పార్టీ సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఎక్కువ అఫీషియల్ సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే 64 బిట్ పీసీ మీద రన్ చేయడం ఎలాగా అన్నది ఎనేబుల్ చేయడానికి వీళ్ళు ఒక వీడియో అయితే ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ చేశారు. హౌ టు ఎనేబుల్ విర్చువలైజేషన్ ఆన్ మై పీసీ. అంటే 64 బిట్ ఆర్కిటెక్చర్ ఆండ్రాయిడ్ రన్ చేయాలనుకుంటే గనుక, మనం ఈ విర్చువలైజేషన్ అనేది విండోస్ మీద ఎనేబుల్ చేయాలి. అది ఎలా ఎనేబుల్ చేయాలో వాళ్ళు ఇక్కడ లింక్‌లో డిస్క్రైబ్ చేశారు. సో, ఫర్ విండోస్ 10కి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. విండోస్ 7 గాని, విండోస్ 8, 8.1 వెర్షన్స్‌కి కింద లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవాలి. ఈ విర్చువలైజేషన్ ఎనేబుల్ చేసుకుంటే మీరు 64 బిట్ ఆర్కిటెక్చర్ ఉన్న ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ని కూడా ఆండ్రాయిడ్ డివైస్‌ని కూడా మీరు సిమ్యులేట్ చేయొచ్చు. సో, ఇన్‌స్టాలేషన్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ అప్‌గ్రేడ్ చేయమని అడుగుతుంది. కానీ నాకు ప్రస్తుతం అప్‌గ్రేడ్ అవసరం లేదు. సో, అప్‌గ్రేడ్ చేయట్లేదు నేను. సో, ఫస్ట్ బూట్ మే టేక్ అప్ టు 2-3 మినిట్స్ అన్నారు కదా! పీసీ యొక్క పెర్ఫార్మన్స్ ప్రకారం కొంచెం టైం పడతదన్నారు. సో, గూగుల్ ప్లే అనేది ప్లే స్టోర్ అనేది మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చు. మీరు జీమెయిల్ అకౌంట్ ఇచ్చి సైన్ ఇన్ చేసుకున్నాక మీరు కావాలితే గూగుల్ యాప్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి కూడా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతం నేను లాగిన్ చేయట్లేదు. నేను మీకు ఈ ఏపీకేస్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మీకు ఏపీకేస్ ఆహ్, మీరు మీ ఫోల్డర్‌లో ఏపీకేస్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నారో నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టాను. తోప్ టీవీ ఏపీకే. ఈ ఏపీకేని సెలెక్ట్ చేశాను. సో, మీ పాత్‌ని సెర్చ్ చేసుకొని మీరు అది ఇస్తే మీకు ఏపీకే అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఎక్స్‌టర్నల్ ఏపీకేస్ ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీకు గూగుల్ ఏపీకేస్ అనేవి గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నవైతే ఈ ప్లే స్టోర్ ద్వారా మీరు గూగుల్ ప్లే ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది రన్ చేయడానికి మీరు గూగుల్ జీమెయిల్‌తో సైన్ ఇన్ చేయాల్సుంటది. సో, అది మీ అందరికి తెలుసని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు తోప్ టీవీ నేను రన్ చేస్తున్నాను. సో, ఈ తోప్ టీవీ అనేది ఇప్పుడు ఈరోజు ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కూడా ఇక్కడ స్ట్రీమ్ అవుతుంది. కానీ ఆల్రెడీ మ్యాచ్ అయిపోవడం వల్ల మనకి ఇప్పుడు స్ట్రీమ్ అవ్వదు. కానీ లైవ్ అయినప్పుడు మనం రన్ చేస్తే ఇది స్ట్రీమ్ అవుతది. మ్యాచ్ లైవ్‌లో ఉన్నప్పుడు. సో, ప్రస్తుతం ఆల్రెడీ కవరేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడేం ప్లే అవ్వట్లేదు. కానీ ప్లే అవుద్ది. ఇది ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి.
ఫుల్ స్క్రీన్‌లో వ్యూ చేసుకోవడానికి ఇది. ప్లస్ ఇక్కడ ఇదొకటి ఎక్స్పాండ్ ఉంటది. ఫుల్ స్క్రీన్ చేయడానికి. ఇలా చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వస్తది. సో, మ్యాచ్ మీరు ప్లే చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు ఇక్కడ క్వాలిటీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో, ఇది జనరల్‌గా లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి. సో, ఫ్రీగా చూడొచ్చండి ఇది. మీకు దీనికి ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే అవ్వదు. మీరు పైకొస్తే ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటది. బ్యాక్‌కొస్తే ఇది క్లోజ్ అవుద్ది. ఎస్కేప్ ఇచ్చినా గాని, డబుల్ ఎస్కేప్ ఇచ్చినా గాని అవుతది. సో, మీకు మీకు ఆల్రెడీ ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ ఉన్నా గాని, జియో సిమ్ కార్డ్ ఉన్నా గాని, మీరు దాని ద్వారా లాగిన్ అయితే ఎయిర్‌టెల్ టీవీ గాని, జియో టీవీ గాని మీరు యాక్సెస్ చేయొచ్చు ఇందులో. జాస్మిన్ టీవీ అన్నది జియో టీవీ. అలియం టీవీ అన్నదేమో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ టీవీ ఉంది లైవ్ టీవీ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ అది. అది 2 అయితే ఇక్కడ చేయొచ్చు. సో, ఇక్కడ సెర్చ్ ద్వారా మీరు లైవ్ ఛానెల్స్ కొన్ని ఫ్రీగా ప్లే చేసుకోవచ్చు. సెర్చ్ ద్వారా నేను ఇప్పుడు మా అని ఇచ్చానంటే మా టీవీ ఇక్కడొస్తుంది. ఇది ప్లే చేయొచ్చు. ప్లే చేస్తే మా టీవీ కంటెంట్ ప్లే అవుతది. లైవ్ కంటెంట్. ప్రస్తుతం ఎందుకో కంటెంట్ ప్లే అవ్వట్లేదు. కానీ ఇది జనరల్‌గా వర్క్ అవుతది. ఈరోజు ఎందుకో వర్క్ అవ్వట్లేదు. సో, అదండి నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఈ ఆండ్రాయిడ్ బ్లూస్టాక్స్ ఉపయోగించి మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేవి మీ విండోస్ మిషన్ మీద మీరు రన్ చేయొచ్చు. ఈ ఎమ్యులేటర్ ఉపయోగించి. హ్మ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.